నల్గొండ జిల్లా సౌలిగౌరారం మండలం ఊటుకూరులో పోలీస్ కుటుంబ కలహం ఉద్రిక్తతకు దారితీసింది. హైదరాబాద్ అబిడ్స్ పోలీస్ స్టేషన్ సీఐ కుంభం నరసింహ, ఆయన భార్య సంధ్య మధ్య గొడవ తీవ్ర రూపం దాల్చింది. భర్త స్వయంగా పోలీసే కావడంతో ఈ ఘటన మరింత సంచలనంగా మారింది. భార్యాభర్తల మధ్య విభేదాలు తీవ్ర స్థాయికి చేరుకొని ఒకరిపై ఒకరు కేసులు పెట్టుకునే స్థాయికొచ్చాయి. నరసింహ తన భార్యపై ఆమె తన బిడ్డను కిడ్నాప్ చేసిందని సరూర్ నగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు సంధ్య ఊరైన ఊటుకూరుకు చేరుకొని ఆమెను విచారణ చేశారు. పోలీసుల వ్యవహార శైలి ఆమె బంధువులతో వాగ్వాదానికి దారితీసింది. విచారణ పేరుతో తనను పోలీసులు వేధిస్తున్నారని సంధ్య ఆరోపిస్తోంది. తన బిడ్డ తన దగ్గరే ఉందని చెప్పినా పోలీసులు వదలడం లేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. తన భర్త అదనపు కట్నం కోసం వేధిస్తున్నాడని, పిల్లలను కూడా తన నుంచి దూరం చేయాలని చూస్తున్నాడని సంధ్య తీవ్ర ఆరోపణలు చేసింది. ఇప్పటికే తమ వివాదంపై కోర్టులో కేసు నడుస్తోందని, అయినా కూడా తనపై ఇలాంటి కేసులు పెట్టి హింసించడం తగదని సంధ్య వాపోయింది. తన భర్త అబిడ్స్ సీఐ నరసింహపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తోంది.